ఒక్క నిమిషం రాకేష్ గారు మీరు క్వశ్చన్ చేశారు. రాకేష్ గారు ఒక్క నిమిషం. రాకేష్ గారు మీరు మనం ఈ సమస్యకు పరిష్కారం ఇక్కడ చూసేలా మీరు ఒక్క నిమిషం ఆగండి. చిన్నపరెడ్డి గారు ఏమంటారు మీరు ఇచ్చినటువంటి ఆఫర్కి? చిన్నపరెడ్డి గారు మాట్లాడండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు భయపడేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసి ఎలక్షన్లో ప్రతి అరే చెప్పని స్వామి దానికి ఆన్సర్ చేసేయండి చిన్నపరెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ ఎలక్షన్ కి 100% సిద్ధం. 11 మందితోటి రాజీనామా చేపించడానికి సిద్ధం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో బ్యాలెట్ పేపర్ గా వెళ్లే దమ్ముంది మాకు ఎలక్షన్ అని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్ ఇప్పించమనండి. మరుక్షణం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెరీ గుడ్ ఖచ్చితంగా 11 మంది రాజీనామా చేస్తారంట. మీరు రెడీనా? రాకేష్ గారు 11 మంది రాజీనామా చేస్తారట. ఎప్పుడు చేస్తారు? స్టేట్మెంట్ ఎందుకు సార్? మీరు రాజీనామా చేస్తాము అని చెప్పి ప్రకటించమనండి. జగన్మోహన్ రెడ్డి గారితో ఆ మాట చెప్పించేస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేస్తారు ఖచ్చితంగా. ఓకే డన్. మనము ఇప్పుడు బ్యాలెట్ పత్రాలతో చేపిద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల మీద మాకు అనుమానం ఉంది, మేము 11 మంది రాజీనామా చేస్తున్నాం, 11 మందికి బ్యాలెట్ పత్రాలతోటి మాకు ఎలక్షన్ పెట్టండి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఓకే అంటే ఓకే, లేకపోతే వాళ్ళు ఓడిపోయినట్టు కదా. వెరీ గుడ్. సరే ఓకే కూటమి నాయకుడుగా 3 పార్టీలు ఒప్పుకొని ఎలక్షన్ పెట్టే బాధ్యత, బ్యాలెట్ పేపర్ లో ఎలక్షన్ పెట్టే బాధ్యత మాది. వాళ్ళు రాజీనామా ఎప్పుడు చేస్తారు చెప్పండి? సాయంత్రం చేస్తారా? రేపు పొద్దున్న చేస్తారా? రేపు సాయంత్రం చేస్తారా? రాజీనామా లెటర్ టైప్ చేయటమే మాది లేటు. ఓకే సూపర్. చంద్రబాబు గారు ఆ 11 స్థానాలు కూడా లేకుండా చేసేట్టుగా ఉన్నాడు పాప వైసీపీకి. మీరు గమ్మ ఉన్నాడు. రాకేష్ గారు ఆగండి. మీరు ఇంకా రాకేష్ గారు 11 స్థానాలు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది మీ వల్ల. గమ్మ ఉన్నాడు సార్, మీరు మాట్లాడండి. ఓకే చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. సరే డివేట్ అవుతోంది, దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఓకే చిన్నపరెడ్డి గారు డివేట్ అవుతుంది. ఆగండి. ఓకే రాకేష్ గారు మరి ఏంటి క్యూఆర్ కోడ్ ఉద్యమం? ఓకే సార్, ఖచ్చితంగా మీ వాయిస్ నే పంపిస్తాం మేము జనాల్లోకి, మీరు కరెక్ట్ గా మాట్లాడితే. రాకేష్ గారు నేను కరెక్ట్ సార్ వినండి. క్యూఆర్ కోడ్ అనేది ఒక పెద్ద కోణం. వినండి సార్, నా మాట వినండి. ప్రైమ్ 9 ప్రజల ద్వారా ఈ రోజు ఉదయాన్నే ఈ యొక్క కుంభకోణాన్ని బట్టబయలు చేయబోతా ఉన్నా. అందరు ఫోన్లలో పలానా సీక్రెట్లు ఉంటాయి. ఎవరి ఫోన్ లో వాళ్ళ సీక్రెట్లు ఉంటాయి, పర్సనల్ ఫొటోస్ ఉంటాయి, బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, ఫోన్ పేలు ఉంటాయి, గూగుల్ పేలు ఉంటాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాక్ చేయబోతా ఉన్నాడు. ఫోన్లు హ్యాక్ చేయబోతా ఉన్నాడు. ఎలా అయితే వాళ్ళ అమ్మది, ఎలా అయితే తెలుగుదేశం పార్టీ నాయకులది ఫోన్లు ఎలా హ్యాక్ చేయబోయారో క్యూఆర్ కోడ్ ద్వారా ఈ ఫోన్లను హ్యాక్ చేయబోతా ఉన్నాడు. జనాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. క్యూఆర్ కోడ్ పద్ధతిలో మీ ఫోన్లు, మీ పర్సనల్ డేటా, మీ కాంటాక్ట్ నెంబర్లు, మీ బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి హ్యాక్ చేయబోతా ఉన్నాడు. దయచేసి ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఈ క్యూఆర్ కోడ్ ఉద్యమం అనేది పూర్తి ఫేక్ ఉద్యమం. అతనికి ఏ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడు, ఏ ఉద్యమంలో బయటికి రాడు. అతనికి జనాలంటే విపరీతమైన భయం, అతన్ని ఎదురు ప్రశ్నిస్తారన్న సంగతి భయం. అందుకే కేవలం అతను నియమించుకున్న పేటీఎం వాళ్ళని తప్ప బయటికి రాడు. మీరు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా చూస్తా ఉన్నాం. ఇవన్నీ ప్రజలకేమి తెలియని కాదు, ఖచ్చితంగా ప్రజలకి ఏమి వచ్చినా ఏమి రాలేదని నువ్వు నేను చెప్తా కదా స్వామి. ఏ ఇంటికి పోతే ఆ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టి ఇచ్చారు, పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. ఓకే సార్, అవన్నీ వస్తాయండి, అవన్నీ వస్తాయి. ముందు ప్రజలు అడ్మిట్ కావాలండి. ఇప్పుడు రాకేష్ గారు చెప్పినట్టు ముందు ప్రజలు ఫోన్లు చేతికి ఇవ్వాలి. చాలా ఉంటాయి ఇవన్నీ కూడా. చిన్నపరెడ్డి గారు వస్తాను సార్, ఆయన మాట్లాడివ్వండి సార్. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇంటికి అడుగు, టిక్కు పెట్టుకో,
క్యూఆర్ నీకేం సంబంధం? క్యూఆర్ కోడ్ తో నువ్వు ఏం క్యాప్చర్ చేయబోతా ఉన్నావు? ప్రజల మనసులు ప్రజల ఫోన్లలో నుంచి నువ్వు ఏం కాపీ చేయబోతా ఉన్నావు? ప్రజల ఫోన్లో ఉన్న పర్సనల్ డేటాని, ప్రజల ఫోన్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా మీరు కబ్జా చేయబోతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా జాగ్రత్తగా ప్రజలు అలర్ట్ గా ఉండాలి. క్యూఆర్ కోడ్ తో వీళ్ళు పెద్ద దోపిడీ చేయబోతా ఉన్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఎక్కడో లేరు, ఇక్కడ తెలిసిపోతా ఉంది క్యూఆర్ కోడ్ ఉద్యమంలో. ఈ ఎట్లయితే వాలంటీర్లు పెట్టి ఇంట్లో పెద్దోళ్ళ టేబుల్లో చైన్లు, బంగారాలు, అదే విధంగా డబ్బులు ఎలా కొట్టేశారో, ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల ఫోనుల్లో ఉన్న డబ్బుల్ని, డేటాని మొత్తం కొట్టేపోతా ఉన్నారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలి. ఈ క్యూఆర్ కోడ్ మీద అప్రమత్తంగా ఉండాలి. దీని మీద కూడా మేము ప్రజలకు తెలిసేలాగా ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. యా ఓకే సార్, ఓకే. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఇక్కడ ఒక అంశం, ఇప్పుడు మన రాకేష్ గారు ఒక అంశం లేవనెత్తారు. ఏంటంటే మొబైల్లో ఓటీపీ చెప్పొద్దు, మీ మొబైల్ ఎవరికి ఇవ్వద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఫోన్ చేసిన వెంటనే మనకు వచ్చేటటువంటి కాలర్ టోన్ అది. మరి ఇలాంటి పరిస్థితుల్లో క్యూఆర్ కోడ్ అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి అక్కడ స్మార్ట్గా వాడుతూ ఉంటున్నారు. ఈవీఎంలు నమ్మరు వీళ్ళు, బ్యాలెట్ పేపర్ నమ్ముతారు. మరి ఈ సర్వే కూడా స్మార్ట్గా ఎందుకు